వల్ల మా పిల్లగాడు బయలుపడి చచ్చిపోయాడు. రోడ్డు చిన్నగా ఇట్లా మళ్ళీ ఇంకోటి ఏది గుద్దిందో తెలియక వచ్చింది నాకు. ఇది మనిషి గుద్దిండా ఏది గుద్దిందో తెలుస్తలేదు. బయలుపడ్డాడు పిల్లగాడు. ఇక ఇప్పటికీ ఆ పిల్లగాడికి చెటాక్ గంటెడు భూమి లేదు. 2 కుమారులు, ఒక భార్య. రోడ్డు అనాథలు అయిపోయారు వాళ్ళు. వాళ్ళకు గవర్నమెంట్ ఏదైనా ఆర్థిక సాయం 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మా గ్రామం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి సార్, నేను ఇంకోటి ఖచ్చితంగా చెప్తున్నా, ఒక 50 సార్లు నేను ఈ రోడ్డు గురించి చెప్పిన మందికి. గవర్నమెంట్ మీద ఎన్నోసార్లు ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ అందరికీ చెప్పినాం, సార్ మా రోడ్ ఖరాబ్ ఉంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా ఒకటే గ్రామం కాదు, 20 గ్రామాలకు ఇబ్బంది అవుతుంది. ఇది మండల ఎడుకట రోడ్డు అని మస్తు విన్నవించుకొని చెప్పినాం మేము. వాళ్ళు స్పందించలేదు. నాకు 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు రోడ్ వేసి విజయపారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు రోడ్ వేసిండు. మరి వరకు మరమ్మతులు లేవు. మొన్న సిమెంట్ రోడ్ వేసారు, అది వలిగిపోయాయి. చిన్న కాలు గర్భిణీ స్థితిలో ఇట్లా ఆటో తీసుకొని పోతుంటే ఇట్లా దెంపులు చేస్తున్న తర్వాత ఈయన కాల్పోతే మనకు బాధ. మాకు అంత బాధల పనులు. మాకు పిల్లగాడు చచ్చిపోయాడు. మా గవర్నమెంట్కు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. వాళ్ళ పిల్లలకు 2 కొడుకులు 2 పిల్లలు భార్యకు గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతున్నాం. చనిపోయాడు. ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థిక సాయం కూడా కావాలని కోరుతున్నాం. ఇక్కడ బెల్లాపురం నుంచి స్కూల్ పోయే బస్సు కూడా అది కూడా బంద్ అయిపోయింది ఇప్పుడు. ఇంకా ఇతను కాకుండా ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో ఇంకా ఎవరికి కూడా అర్థమయ్యేటట్టు లేదు ఇది.